ఎన్ని ఏళ్లు గడుస్తున్నా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్కు సంబంధించినటువంటి జీతాలు పెంచకపోవడం, ఇతర సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు చేయకపోవడంతో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. కడప కార్పొరేషన్లో మనం చూస్తున్నాము, అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్కు సంబంధించినటువంటి కార్మికులు మొత్తం కూడా ఈ రోజు నుంచి విధులను బహిష్కరించారు. ఎక్కడా కూడా కడప కార్పొరేషన్లో డ్రింకింగ్ వాటర్ కానీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి వర్క్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే తాగునీరు కూడా ప్రజలకు అందనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్లను ఏదైతే నెరవేర్చాలని చెప్తున్నారు. కీలకంగా వాళ్ళు తమ జీతాలు ఇప్పటికీ కూడా 21,000 ఉన్నాయి, 3,500 జీవో నెంబర్ 36 ప్రకారం అమలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సంక్షేమ పథకాలు చిన్న జీతాలు 21,000 జీతంతో సంక్షేమ పథకాలను కూడా ఇంట్లో ఉన్నటువంటి ఎవరికి కూడా రానివ్వకుండా ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నో ఏళ్లుగా మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులు కానీ ఇతర కార్మికులు కానీ అనేటువంటి డిమాండ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ డిమాండ్ను కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. దీంతో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఆందోళనకు దిగారు. తర్వాత శానిటేషన్ ఇతర దీన్ని ఉధృతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన చేస్తామని చెప్తున్నారు. మన దగ్గర ఏదైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఈ ఆందోళన చేయాల్సి వచ్చింది? మొత్తం సర్వీస్ డ్రింకింగ్ వాటర్ ఆపేశారు, ఇంజనీరింగ్ సర్వీసులన్నీ కూడా నగరంలో ఆపేసిన పరిస్థితి. మేమేమి ఈరోజు కొత్తగా మేము ఆప్ చేయలేదు. మేమేమి అడుగుతున్నాం, 6 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళ కార్మికులకి వేతనాలు పెంచండి అని అనేక రూపాలలో మాట్లాడడం జరిగింది. 2004లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కానీ అడిగినప్పుడు మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినారు అప్పుడేమో చర్చలలో. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేతనాలకు సంబంధించింది కానీ అనేక రూపాయల పారిశుద్ధ కార్మికులు పెంచి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు పెంచలేదు. ఈరోజు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం చెప్పింది? పాదయాత్రలో లోకేష్ గారే, మేమేం చెప్పాల, లోకేష్ గారు హామీ ఇచ్చినదే మేము నెరవేర్చమన్నాను. నేను చెప్తున్నా లోకేష్ గారిని 13,087 రూపాయలతో ఎలా బతుకుతారు కుటుంబము? ఈరోజు మేమేమన్నా వాళ్ళకి మాదిరిగా వెహికల్ ఫ్రీ ఉన్నాయి, పేపర్ బిల్లు ఫ్రీ, పాలు ఫ్రీ, అట్లాగే వెహికల్స్ సంబంధించిన వాళ్ళు వచ్చిన మెయింటెనెన్స్ కానీ మొత్తం అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. మాకు ఏ పాపం చేసినాం? మేము గతి లేని పరిస్థితులు. ఈరోజు కడప నగరంలో మేము పెద్ద ఎత్తున సమ్మెలకు పోయినాం. ఈరోజు నీళ్లు రాని బాధ్యత మాది కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని. లైట్ వెలగకుండా ఉంటే మాది కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేము మా కుటుంబ సభ్యులతో మేము అనేక రూపాయల ఆందోళన చేస్తున్నాం కాబట్టి ఈరోజు గతి లేని పరిస్థితి ఈరోజు ఆందోళన చేసినాం. ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనేక రూపాయల గుంటూరులో వేతనాలు పెంచుతామని చెప్పినారు. ఈరోజు ఆయన ఏం మాట్లాడడంలా. పారిశుద్ధ కార్మికులు గతంలో సమ్మె చేసినప్పుడు 16 రోజులు సమ్మె చేసినప్పుడు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు జీతాలు పెంచలేదు, అన్యాయమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే వీళ్ళు ఎట్టున్నారంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ సెక్షన్ కార్మికుల్ని తడిగుడ్డ వేసి గొంతు కోసినారు. అందుకే పారిశుద్ధ కార్మికులు కానీ రేపు బుధవారం నుంచి ఈరోజు సమ్మె లెటర్ ఇస్తున్నాం. పారిశుద్ధ కార్మికులు బుధవారం నుంచి పారిశుద్ధ కార్మికులు అందరూ సమ్మెలోకి వస్తున్నారు. వెంటనే చర్చలు కానీ పిలుచుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం. అవసరమైతే ఎమ్మెల్యేలు కానీ ఎవరిల్లైనా ముట్టడిచ్చేదానికి మేము సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారు? ఎవరిల్లైనా ముట్టడించడం మేము సిద్ధంగా ఉన్నాం, మా కడుపు మంట ఏదైతే ఆకలిని తీర్చేటువంటి జీతాలు పెంచలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు మాత్రం సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో దిగినాం. విజయవాడ మహానగరంలో ఇప్పటికే 20 రోజులు అయింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతా ఆ సమ్మె అనేది మొత్తం వ్యాపించి మొత్తం 126 మున్సిపాలిటీలలో మొత్తం సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది? పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు ఏం చెప్పినారు? మున్సిపల్ కార్మికుల సమస్యలు గద్దెనెక్కిన వెంటనే పరిష్కారం చేస్తామన్నారు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలే. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మాకు 36 జీవో ఇచ్చినారు, గవర్నమెంటే ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు, మేము తీసుకున్నది కాదు. గవర్నమెంటే 36 జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం మాకు ఇంజనీరింగ్ సెక్షన్కు వేతనాలు పెంచమని చెప్తున్నాం. 36 జీవోలో ఏముంది? 21,000, 24,500 వేతనాలు ఇస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్లో ఒక మున్సిపాలిటీలో 3 రకాలు 4 రకాల వేతనాలు ఎట్లా అంటే ప్రభుత్వం విభజించు పాలించు అనే రకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. పారిశుద్ధ్య కార్మికులకేమో ఒక జీతం, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఒక జీతం ఇస్తారా? ఈరోజు ధరలు ఎట్లున్నాయి అంటే 13,087 రూపాయల జీతంతో ఒక ఎమ్మెల్యే బతకగలరా? కనీసం ఒక కార్పొరేటర్ బతకగలరా? మేము ఎలా బతకాలి? మా వేతనాలు పెంచకపోతే 6 సంవత్సరాలు పొద్దుయింది. ఇప్పటికీ మా స్కూల్ ఫీజులు కట్టక పిల్లలను కూడా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ఆప్కాస్ ఐడిలో
ఎంప్లాయీ అని చూపిస్తుంది. కాబట్టి ఆ రేషన్ కార్డులో పిల్లల్ని ఎక్కించుకునేదానికి లేదు, సంక్షేమ పథకాలు అమ్మ ఒడి లేదు, నాయన ఒడి లేదు, తాత ఒడి లేదు, ఏ ఒడి లేదు. ఈరోజు మున్సిపల్ కార్మికులను అడ్డగోలుగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు మళ్ళీ ఏం చేసినారు, ఎగ్జామ్షన్ ఇచ్చినారు. అంటే మేము మున్సిపాలిటీలో పనిచేయడం లేదా, మేము కార్పొరేషన్లో పనిచేయడం లేదా, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చినారు. మేము కూడా కార్పొరేషన్లో మట్టి మశానంలో పనిచేస్తున్నాం, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నాం, పోళ్ళ నుంచి కింద పడి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి, గండిలో వరదలు వస్తే ట్యూబ్లు వేసుకొని పోయి పనిచేస్తున్నాం. కడప నగరంలో మొత్తం సిటీలో ఎక్కడ చూసినా కూడా కాలువల్లో లెట్రిన్లు డైరెక్ట్ వదులుతూ ఉన్నారు. ఈరోజు మా కార్మికులు గుంతల్లో దిగి పనిచేస్తూ ఉన్నారు, అదే మురికి నీళ్ళలో అదే లెట్రిన్ నీళ్ళలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఎందుకు హెల్త్ అర్హులం కాదు అని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలా. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఏమిచ్చింది? 8/8/2016లో తీర్పు ఇచ్చింది. ఒక సంస్థలో కంటింజెంట్ కానీ, పార్ట్ టైం కానీ, పర్మనెంట్ కానీ, ఎవరైనా కూడా కాంట్రాక్ట్ కానీ వర్క్ చేస్తూ ఉంటే, ఒకే రకమైన పని చేస్తూ ఉంటే సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇచ్చింటే ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేయకపోవడం ఎంత సిగ్గుచేటో మనం గమనించాలి. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు? గత 6 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తున్నామంటే ఈ జీతం మాకు సరిపోవడం లేదు, మా పిల్లల్ని చదివించుకోలేకున్నాము, రెంట్ కట్టుకోలేకున్నాము, బాడిగలు కట్టుకోలేకున్నాము, కరెంటు బిల్లు కట్టుకోలేకున్నాం. ఇవన్నీ కట్టుకోలేక మేము రోడ్లపైకి గత 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఇదో చేస్తాము అదో చేస్తామని చర్చలతో కాలయాపన చేస్తుంది తప్ప వాళ్ళ పనులు చేసుకొని క్యాబినెట్లో వాళ్ళకి అర్ధరాత్రులు వాళ్ళకి నచ్చిన బిల్లులన్నీ చేసుకోవడం తప్ప మాకు చేసింది ఏం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 24,500 ఇవ్వాలని కోరుతున్నాము. అదే ఒకవేళ ఇవ్వకపోతే ఈ సమ్మె ఇంతటితో ఆగకుండా ఇది రాష్ట్రమంతా పోయి పారిశుద్ధ్య కార్మికులతో పాటు అందరు కార్మికులకు వచ్చి కడప కార్పొరేషన్ ముట్టడించి మా సమస్యల పరిష్కారం వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రస్తుతానికైతే ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. బుధవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళనలోకి దిగుతారు అంటున్నారు. చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వివరిస్తున్న తీరును బట్టి ఈరోజు ఇంజనీర్ విభాగంలో పనిచేసే కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వకుండా దాదాపు 6-7 సంవత్సరాల నుంచి అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు మేమేం గుంతెం కోరటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వాలను కానీ. అయ్యా, ఇంజనీర్ కార్మికులు చేస్తున్న పని విధానానికి ఈరోజు 13,800 రూపాయలు మాకు సరిపోదు, మా కుటుంబాలు బతకలేదు. ఈరోజు సుప్రీంకోర్టే ఒక విధానం ఉంది, ఒక కుటుంబం బతకాలంటే దాదాపు అంటే 21,000 రూపాయలు వేతనాలు ఉంటే కానీ ఆ కుటుంబం బతకాలి, లేదంటే బతకలేదని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సుప్రీంకోర్టు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఏ ఒకటి కానీ ఈరోజు అమలు కాకుండా ఈరోజు ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి సాలిసాలిని జీతాలు ఇస్తూ ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు సమ్మెలకు పోయేదాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కలిగించింది. ఇదే విధంగా కానీ ఉంటే మాకు ఇంజనీర్ కార్మికులు చేసే పని విధానానికి సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం. లెటర్లు ఇచ్చినాం, పోరాటాలు చేసినాం. ఇద్దో అద్దా అంటూ ఉంటారు. పిల్లడు ఏడిచ్చే 1 రూపాయి చాక్లెట్ ఇచ్చి మనం ఎట్టే తరుముతాం. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కన్నీరు తోడుతుందా కానీ వాటిని అమలు చేయకుండా ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈరోజు రేపటిలాగా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులు అన్ని విధాల్లో పనిచేసే కార్మికుల మందరం కానీ సమ్మెలకు పోయేదానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం రెడీగా ఉంది. ఇది కార్పొరేషన్ అధికారులు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు కానీ వేతనాలు పెంచకపోతే ఎంత దూరమైనా పోయేదానికి మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం సిఐటిగా. ఇదే పరిస్థితి. ప్రస్తుతానికైతే ఓన్లీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అంటే డ్రింకింగ్ వాటరు, లైటింగ్ సెక్షన్ ఇట్లాంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే బుధవారం నుంచి మొత్తం కూడా ఏదైతే మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులతో సహా అందరం కూడా మొత్తము ఏదైతే విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తాము, అంతేకాకుండా ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా తాము ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.